ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నిన్నటి రోజున పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి అనాలోచితమైన వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన పెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గొల్లా అనిల్ కుమార్. పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు 11 సీట్లు పడిపోయావు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఎమ్మెల్యే అవుతూనే నువ్వు ప్రతిపక్ష హోదా అడుక్కునే పరిస్థితి ఏర్పడ్డాయి. అలాగే వైఎస్ జగన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గుశరం ఉన్నా కూడా అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోకూడదని సవాల్ విసిరిన జనసేన పార్టీ నాయకులు గొల్లా అనిల్ కుమార్. సీట్లతో రెండవ స్థానంలో ఉన్న పార్టీని ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేట్కి తక్కువ, ఎక్కువ అనాలోచితమైన మాటలు అనడం చాలా దౌర్భాగ్యకరము. ఈ సమాజంలో కానీ, ఈ దేశంలో కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అలా కించపరిచే విధంగా మాట్లాడడాన్ని జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నాడు? మొట్టమొదటిసారిగా వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అంటున్నావా? అతను ఒక్కసారి ఎమ్మెల్యేగా వస్తేనే నువ్వు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయావు. అతను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే నువ్వు నాకు తిరుగులేదు అనుకున్న స్థాయి నుంచి అయ్యా అమ్మా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టుల చుట్టూ, అసెంబ్లీ చుట్టూ, ఆఖరికి కనిపించిన ప్రతి ఒక్కరిని దేహి అన్నట్లు నాకు ప్రతిపక్షం కావాలి, ప్రతిపక్షం కావాలి, ప్రతిపక్షం కావాలి అని ఆయన అడుక్కునే స్థాయికి నిన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు నిన్నే నీ పార్టీని తీసుకువెళ్ళాడు. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా. ఇంకొకసారి హెచ్చరిస్తున్నాము, దయచేసి నువ్వు కానీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలు, అనాలోచితమైన మాటలు మాట్లాడితే ఆ 11 ఒకటి అయిపోతుంది. దాంట్లో ఇంకో రెండో డౌట్ కూడా లేదు. ఆ ఒకటి కూడా నీది కాదు, ఎవరిదో వేరే వాళ్ళు అవుతుంది తప్ప ఆ ఒక్కటి నువ్వు పులివెందుల్లో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇంకా చెప్పిపోతే పవన్ కళ్యాణ్ గారి జోలుకు వచ్చిన ప్రతిసారి నీ పార్టీ అధాపాతాళంలోకి వెళ్ళిపోతుంది. అది గుర్తించుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కదా, అసెంబ్లీకి వచ్చిరా, అదే అసెంబ్లీలో కూర్చొని నాకు ప్రతిపక్షం కావాలని అడుగు, ఎవరైనా వద్దన్నాడా? అంతేగాని ప్రతిపక్షంలో కావాలని చెప్పి అసెంబ్లీ నుంచి పారిపోవడం సిగ్గులేదు. ఇంకొక హెచ్చరిక చేస్తున్నాను. జనసేన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకి హెచ్చరిస్తున్నాను. మీరు అసెంబ్లీకి రాకోకుండా నెల ఎమ్మెల్యే జీతం తీసుకుంటామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. సిగ్గు శరం వైఎస్ జగన్ రెడ్డి, నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి నీ జీతం తీసుకో. అసెంబ్లీకి రాకోకుండా జీతం తీసుకుంటున్నావు అంటే నీకు సిగ్గు శరము ఏమీ లేదని చెప్పి మేము ఈ సందర్భంగా అనుకుంటూ, ఖబర్దార్ జగన్ రెడ్డి, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.